చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు, కిడ్నీ ఫెయిల్యూర్స్ లక్షణం ఏంటి సార్? నేను నిన్నటిదాకా బాగానే ఉన్నాను, నాకు అసలు ఏం లక్షణాలే లేవు అని వచ్చి అడుగుతూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే 90% ఆఫ్ ద పేషెంట్స్లో ఏ లక్షణాలు ఉండవు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. కిడ్నీలో ఉండే ఫిల్టర్ల మీద ఉండే ఎఫెక్ట్ని బట్టి వాటి లక్షణాలు ఆధారపడి ఉంటాయి. కిడ్నీ సింపుల్గా చెప్పాలంటే కిడ్నీలో ఫంక్షనింగ్ యూనిట్స్ ఉంటాయి, వాటిని నెఫ్రాన్స్ అంటాం. ఆ ఫిల్టర్స్ వచ్చేసి అవి సింప్లీ ఫిల్టర్స్ లాగా పనిచేస్తుంటాయి. వాటికి బాడీ పార్ట్, మౌత్ పార్ట్ అనేది ఉంటుంది. మౌత్ పార్ట్ అటాక్ అయిన వాళ్ళకు, మౌత్ పార్ట్ డ్యామేజ్ స్టార్ట్ అయిన వాళ్ళకు కొంచెం లక్షణాలు తొందరగా కనిపిస్తాయి. బాడీ పార్ట్ డ్యామేజ్ అయిన వాళ్ళకు లక్షణాలు అసలు కనిపించవు. అందుకు చాలా వరకు మేము కామన్గా చూసేది బాడీ పార్ట్ డ్యామేజ్ అయ్యే వాళ్ళని చూస్తూ ఉంటాం. సో అలాంటి వాళ్ళకు ఏ లక్షణాలు కనపడవు. అయితే మౌత్ పార్ట్ డ్యామేజ్ అయిన పేషెంట్స్ మాత్రం కొన్ని స్టార్టింగ్ స్టేజ్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. నార్మల్గా ఉండే వాళ్ళకు బీపీ డిటెక్ట్ అవుతుంది. సడన్గా బీపీ చెక్ చేసి ఒకరోజు బీపీ హై కనిపిస్తుంది. అది ఒక లక్షణం కావచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ ఎర్లీ స్టేజ్లో ఉండే లక్షణం కావచ్చు. ఇంకొకటి కాళ్ళ వాపు చూస్తాం. చాలామంది కాళ్ళలో వాపు స్టార్టింగ్ స్టేజ్లో వాపు ఉంటుంది, చాలా ఇగ్నోర్ చేస్తుంటారు. అదే కొన్ని సంవత్సరాల తర్వాత టెస్ట్ చేస్తే 2 కిడ్నీస్ ఫెయిల్ అయినట్టుగా కనిపిస్తుంటుంది. సో అర్లీ స్టేజ్లో కొంతమందికి వాపు అనేది ఒక వార్నింగ్ సైన్ కావచ్చు. కొంతమందికి మూత్రంలో ప్రోటీన్ పోయి మూత్రంలో నొరగ రావచ్చు. సో అర్లీ స్టేజ్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ ఇది ఒక లక్షణం కావచ్చు. కొంతమందికి నీరసము, వీక్నెస్, టైర్డ్నెస్ టెస్ట్ చేస్తే హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది, బ్లడ్ తక్కువ ఉంటుంది కొంతమందికి. ఇది కూడా ఒక అర్లీ సైన్ కావచ్చు, ఇది కూడా ఒక వార్నింగ్ సైన్ కావచ్చు. ఈ లక్షణాలతో చాలామంది మనం అర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయొచ్చు. అయితే మెజారిటీ ఈ పేషెంట్స్లో మనకి ఏ లక్షణాలు ఉండవు. 90% ఆఫ్ ద టైమ్స్ అసలు లక్షణాలు లేకుండానే వీళ్ళు బయటపడుతూ ఉంటారు.